ఆ తెలుగు నేల బడులల్లో పంతుళ్లకు పోరు నేర్పి ఉద్యమాల తండు కట్టెనే ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్. ఏ పోరాటాలకు పుట్టిన తెగువగల్ల సింగమై, పోరాటాలకు పుట్టిన తెగువగల్ల సింగమై, గెలుపులకు బాటలేసి నడిపినట్టి సంఘమై, గెలుపులకు బాటలేసి నడిపినట్టి సంఘమై, పేదల ఒడిలో చదువులు చేరాలని కోరింది, చదువుల బడిలో గురువులు గెలవాలని చాటింది. యుటిఎఫ్ యుటిఎఫ్ జెండ ఎగురుతున్నదో, 50 ఏళ్ల పండగ మన దండదో. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాల మైలురాయి దాటింది. ఈ 50 సంవత్సరాల కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సాధారణ ఉపాధ్యాయులకి ప్రతినిధిగా, ఉపాధ్యాయ ఉద్యమానికి ఒక సారథిగా, ఉపాధ్యాయుల ఐక్య ఉద్యమాలకి ఒక నాయకుడిగా, రాష్ట్ర జేఏసీలలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి ఈ 50 ఏళ్ల కాలంలో అనేకమైనటువంటి ప్రాతినిధ్యాలు, అనేకమైనటువంటి పోరాటాల ద్వారా ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి తిరుగులేనటువంటి హక్కులు, రాయితీలు సాధించి పెట్టడం అనేటువంటిది జరిగింది. ఈ 50 ఏళ్ల కాలంలో 3 తరాల ఉపాధ్యాయులు ఒకరి నుంచి ఒకరికి ఒకరు ఈ యూటీఎఫ్ జెండాని అందిపుచ్చుకుని ఈ ఉద్యమాన్ని అలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితున్నది. ఈ సందర్భంగా 50 ఏళ్ల సంరంభాలు కాకినాడ పిఆర్జీసీలో 5, 6, 7, 8 తేదీల్లో నడుస్తున్నాయి. మొదటి 2 రోజులు బహిరంగ సభగా, మరి ఓపెన్ సెషన్, ఉద్యమ సదస్సు, సాహిత్య సదస్సు, మహిళా సదస్సు, అలాగే భారీ ప్రదర్శన, ప్రతినిధుల సభతో ఈ 4 రోజులు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ 4 రోజుల కార్యక్రమాన్ని ఆ మాటకు వస్తే ఈ రాష్ట్రమే కాకుండా ఉమ్మడి రాష్ట్రం నుంచి హాజరయ్యేటువంటి మొత్తం అందరూ కూడా ఉమ్మడిగా ఈ రోజున ఈ యూటీఎఫ్ 50 వసంతాల అర్ధ శతాబ్ది ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితిలో అందరూ దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి, స్ఫూర్తి పొందాలని చెప్పి, ఉత్తేజం పొందాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.